ऊपर जाके चेक करो। जी जनाब। బాడీలో 2 బుల్లెట్స్ దిగినా వాడు ఏ మెడికల్ షాప్కి వెళ్ళలేదు. కరాచీలోనే ఎవరో వాడికి హెల్ప్ చేస్తున్నారు. కౌనేవో ఇది నా ఇల్లే. కంగారు పడుకో, నేను తప్ప ఎవరూ లేరు. నేను ఇక్కడ ఉంటే నీకు చాలా రిస్క్. నువ్వు ఇప్పుడు బయటకు వెళ్తే అంతకన్నా రిస్క్ తెలుసా? యు వాంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ కరాచీ? బయట నీ కోసం చావు వెయిట్ చేస్తోంది. నా ఫ్రెండ్స్ నాకు ప్రాణాలతో కావాలి, వాళ్ళని ఎలాగైనా కాపాడుకోవాలి. నాన్న రా ఏజెంట్, అందుకే 35 ఇయర్స్గా పాకిస్తాన్లోనే ఉంటున్నాం. నాన్న కమ్యూనికేషన్స్ ఇంజనీర్గా పనిచేస్తుండేవారు. ఒక ఆపరేషన్లో చనిపోయారు. ఐ మిస్ హిమ్. డు యు మిస్ సమ్వన్? ఇట్స్ ఓకే, చెప్పాలనిపిస్తేనే చెప్పు. హలో హలో, అర్జున్, ఇది నువ్వేనని నాకు తెలుసు. అర్జున్ ప్లీజ్ మాట్లాడు. అర్జున్, అందరి గర్ల్ ఫ్రెండ్స్ లాగా ఎప్పుడు వస్తావు, ఎక్కడున్నావు, ఎన్నింటికి వస్తావు, డిన్నర్కి తీసుకెళ్ళు, మూవీస్కి తీసుకెళ్ళు, నాతోనే టైం స్పెండ్ చేయని నేను అడగను. ఎప్పుడైనా ఒక ఫోన్ కాల్, కుదిరితే ఒక సెల్ఫీ. నువ్వు నన్ను మిస్ అవుతున్నావన్న ఒక్క ఫీలింగ్ చాలు. అర్జున్, అర్జున్, నీ ఊపిరి సౌండ్ చాలు నువ్వు నన్ను ఎంత మిస్ అవుతున్నావో చెప్పడానికి. ఐ లవ్ యూ అర్జున్. హలో, కెన్ యూ సీ మీ? అర్జున్, ఏమైంది? నేను గుల్బర్గ్ బంగ్లా దగ్గర పెట్టిన సర్వైలెన్స్ కెమెరా. ఐ నో యూ కెన్ సీ మీ అర్జున్. 130 కెమెరాస్, అది కూడా నా కరాచీలో, నాకు తెలియకుండా. వా, మాన్నా పడేగా. ఐఎస్ఐ నీ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకోవాలి. వాట్ అన్ ఏజెంట్. హ్యాట్స్ ఆఫ్ టు యు బాస్. నీ ఫ్రెండ్స్ నలుగురు ఎక్కడున్నారు అని పిచ్చియోళ్ళ వెతుకుతున్నట్టున్నావు కదా. యు వాంట్ టు సీ? Say hello to your friends. You are not taking me seriously.
వాడిని చెప్పు. No, 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 no. This is your last warning. ध्यान से सुन ले साले. నువ్వు నా వైపు రావడానికి వేసే ఒక్కొక్క అడుక్కి ఒక్కొక్కడిని చంపేస్తా. అయినా వస్తానంటావా? రా, तेरी मौत को रिकॉर्ड करके व्हाट्सएप पे वायरल कर दूंगा. समझा? ఆ వీడియో రికార్డ్ అయిందా? ఎస్. ప్లే ప్లే ప్లే. రివైండ్ రివైండ్ ప్లే అగైన్. వాడికి జూమ్ చేయి, వాడికి జూమ్ చేయి. ఇట్స్ అ మోర్స్ కోడ్. ఇంకొన్ని రోజుల్లో G8 సమిట్ జరగబోతుంది. ఇది సింగపూర్లో G8 సమిట్ జరగబోయే బిల్డింగ్. 76 కెమెరాస్ బయట, 120 కెమెరాస్ లోపల. ఈ G8 సమిట్ 28ను జరుగుతుంది. మనం 26నే ఆ ముగ్గురిని సింగపూర్కి సీక్రెట్గా తీసుకువెళ్తాం. ఈ బిల్డింగ్ చుట్టూ ఉన్న ప్రతి కెమెరాలోనూ వీళ్ళు కనపడేలా తిప్పుతాం. సో ఆ ముగ్గురిని అదే ప్రైవేట్ జెట్లో G8 సమిట్ జరిగే ప్లేస్కి తీసుకెళ్ళి వాడి ప్లాన్ వాళ్ళతోనే ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఏం ప్లాన్? సరిగ్గా 28 ఈ ముగ్గురు వీల్ చైర్లో ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అవడానికి ట్రై చేస్తారు. సెక్యూరిటీ ఆపుతారు. అదే టైంలో వాళ్ళ బాడీకి ఉన్న బాంబ్స్ ని మనం రిమోట్ తో డీటోనేట్ చేస్తాం. బూమ్. మరి దానివల్ల పాకిస్తాన్కి వచ్చే లాభం ఏంటి? ఇండియా పాకిస్తాన్ దాడి చేసిందంటుంది, కానీ పాకిస్తాన్ దాడి చేసింది ఇండియానే అని ప్రూవ్ చేస్తుంది. ఎలా? ఆ ముగ్గురు పాకిస్తానీస్ అని వరల్డ్ మీడియా అనౌన్స్ చేశాక ఆ ముగ్గురు ఇండియన్ రా ఏజెంట్స్ అని ఎంక్వైరీ కమిటీ నమ్మేలా పాకిస్తాన్ సాక్ష్యాలు చూపిస్తుంది. పాకిస్తాన్ మీద బురద చల్లే ప్రయత్నం చేసిందని G8 కంట్రీస్ చెప్తాయి. ఆ తర్వాత ఇండియా ఎన్ని ఎవిడెన్స్ చూపించినా ఎవరు నమ్మరు. దీన్ని ఎలాగైనా ఆపాలి. అర్జున్ ఇంకా బతికే ఉన్నాడు. బతికే ఉండాలి బిలాల్ సాబ్. G8 సమిట్ దాడి తర్వాత అర్జున్ ఇక్కడే సీక్రెట్ మిషన్ లో ఉన్నాడని మన దగ్గరున్న వీడియో ఫుటేజ్ తో సహా G8 సమిట్ లో ప్రెజెంట్ చేస్తా. దాడిలో చనిపోయిన బాంబర్స్ అర్జున్ టీమ్ అని, రా అని ఇండియన్ గవర్నమెంట్ ని నిలదీయాలని అడుగుదా. అప్పుడు ఊపిరాడక కిలకిల కొట్టుకుంటుంది ఇండియా. సమిట్ కి ఒక్కరోజే ఉంది. అటు సుహేల్ పక్కన టోటల్ పాకిస్తాన్ గవర్నమెంట్ నిలబడింది. నీ పక్కన నేను తప్ప ఎవరూ లేరు. ఎలా ఫైట్ చేస్తావు అర్జున్? జుబేదా అబ్దుల్ సలీం సిరియా వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది తనే. అక్కడ నీకు తన హెల్ప్ అవసరం అవుతుంది. సర్దార్ ఏరియాలోని FIA హెడ్ క్వార్టర్స్ పక్కన మన ఏజెంట్ ఒక అతను బొకే షాప్ నడుపుతున్నాడు. యు గో అండ్ మీట్ హిమ్. హి విల్ గైడ్ యూ టు అవర్ లొకేషన్.
కవర్ మాత్రమే బ్లో అయింది. మిషన్ చాణక్య ఇస్ ఆన్. సార్, నీ గెస్ కరెక్టే అర్జున్. మన వాళ్ళని 11:30కి కరాచీ నుంచి సింగపూర్ ప్రైవేట్ జెట్లో తీసుకెళ్తున్నారు. షూర్ ఈస్ గోయింగ్ టు అటాక్ ది సమ్మిట్ అండ్ ఇండియాని బ్లేమ్ చేస్తాడు. ఐ నో వి ఆర్ ది థ్రెట్ సార్, బట్ సోహెల్ తప్పకుండా తప్పు చేస్తాడు. హౌ కెన్ యూ బి సో ష్యూర్? ఈగో. అబ్దుల్ సలీంని సిరియాకి పంపించిందే కరాచీలోని రా ఏజెంట్స్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి. మన రా ఏజెంట్స్తోనే G8 సమిట్ డిస్టర్బ్ చేయాలనుకున్నాడు. అది మనం ఆపేశాం. ఆ ఈగోతో సోహెల్ అదే పని మన వాళ్ళతో ఎగ్జిక్యూట్ చేయడానికి ప్లాన్ చేశాడు. ఆల్ డాట్స్ ఆర్ నౌ కనెక్టెడ్ సార్. వాడి బలహీనత మన బలం ఒక్కటే, సోహెల్ ఈగో. సో ఇప్పుడు ఏం చేద్దాం? సోహెల్ మన వాళ్ళని ఎక్కడుంచాడో ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలిసినా వాడి సెక్యూరిటీ దాటి మనం లోపలికి వెళ్ళలేం. ఎయిర్పోర్ట్ మొత్తం ISI కంట్రోల్ ఉంటుంది కాబట్టి మనకున్నది ఒక్కటే దారి. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలోనే రెస్క్యూ చేయాలి. 11:30కి ఫ్లైట్ కాబట్టి 10:30కి ముందే మన వాళ్ళని మూవ్ చేస్తాడు. వాడి కార్స్ వహాబ్ రోడ్ సర్కిల్ దాటగానే మనం అటాక్ చేస్తాం. ఏం జరుగుతుందో తెలిసే లోపే వాడిని లేపేసి మన వాళ్ళని రెస్క్యూ చేస్తాం సార్. కరాచీలో ఉన్న మన ఏజెంట్స్ అందరినీ యాక్టివేట్ చేస్తాను. దే విల్ షాడో యూ ఇన్ ద మిషన్. థ్యాంక్ యూ సార్. Arjun, a convoy is leaving from Southwest building. I'm on the way, sir. Sir, Camp 7. God. Very intelligent. అర్జున్, కురేషికున్న 7 హౌసెస్ నుంచి ఒక్కొక్క కాన్వాయ్ బయటకు వచ్చింది. మన వాళ్ళు ఎందులో ఉన్నారో తెలియదు. ఎన్ని కాన్వాయ్స్ వచ్చినా చివరికి చేరాల్సింది ఎయిర్పోర్ట్ కేసు. దిల్ కన్వర్జ్ అట్ ది వహాబ్ జంక్షన్. అర్జున్, నువ్వు చెప్పినట్టే ఆల్ ది వెహికల్స్ ఆర్ కన్వర్జింగ్ టువర్డ్స్ వహాబ్ జంక్షన్. I can see them, sir. Bloody, all the vehicles are taking different routes. We are running out of time. మన వాళ్ళు ఏ కార్లో ఉన్నారో తెలుసుకోకపోతే the mission is done. కాన్వాయ్స్ అని ఒకే టైం స్టార్ట్ అవ్వలేదు సార్. దేర్ వాస్ అ డిలే. వెహికల్స్ ఏ రూట్లో వెళ్తున్న విషయం మనకే కాదు సార్, వెహికల్స్ లో ఉన్న వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళందరికీ సోహెల్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. కృపా సార్, సోహెల్ ఏ కార్లో నుండి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడో ట్రాక్ చేయి. ఏ వెహికల్ కి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయనేది ముఖ్యం కాదు సార్, ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయన్నదే ముఖ్యం. సోహెల్ ని కనుక మనం ఆపగలిగితే ఆటోమేటిక్ గా కాన్వాయ్ అయిపోతుంది. Get me the bloody ears on the cars. मस्जिद की गली में लो, टेक राइट टर्न इमीडिएटली. అర్జున్, అన్ని కార్స్ కి ఒకే చోట నుండి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. Sohail is instructing them 7 kilometers to your west. There is nothing here, sir. ఇన్స్ట్రక్షన్స్ అక్కడి నుండే వస్తున్నాయి. కమ్యూనికేషన్స్ రీరూట్ చేసి ఉంటాడు. That is somewhere else. Diverting to eat our time.